ఇరాన్పై అమెరికా మరోసారి ఒత్తిడిని పెంచే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు ఉత్పత్తి విక్రయాలకు సంబంధించిన ఆంక్షల మినహాయింపులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ విభాగానికి చెందిన ఓఎఫ్ఏసి జారీ చేసిన జనరల్ లైసెన్స్ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఇరాన్తో కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా టెహ్రాన్ ప్రవర్తనపైనే ఆధారపడి ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించినా తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఇరాన్ చమురు ఎగుమతులపై మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్పై మరోసారి ఆర్థిక ఒత్తిడిని పెంచే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు ఉత్పత్తి విక్రయాలకు సంబంధించిన ఆంక్షల మినహాయింపులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ విభాగానికి చెందిన ఓఎఫ్ఏసి జారీ చేసిన జనరల్ లైసెన్స్ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఇరాన్తో కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా టెహ్రాన్ ప్రవర్తనపైనే ఆధారపడి ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించినా తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఇరాన్ చమురు ఎగుమతులపై మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయని, అలాగే ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.